సో బిలీవ్ ఇట్. నీ నమ్మకాన్ని ఆయన మీద ఉంచు. ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు. నీ విషయంలో దేవుని ఫెయిత్ఫుల్నెస్ ని చూడాలనుకుంటున్నారా? ఆయన నమ్మకత్వాన్ని చూడాలనుకుంటున్నారా? నీ జీవితంలో చూస్తావు. నువ్వు ఏదైతే ఏ విషయంలో అయితే బిలీవ్ చేస్తున్నావో ఆ విషయంలో కొంచెం ఓపిక పట్టు, నువ్వు ఆ దేవుని కార్యం చూస్తావు. ఆ రోజు చూసిన తర్వాత ఆయనకి ఏమిస్తావు? నువ్వు ఆయన నమ్మకత్వం చూసిన తర్వాత రక్షణ పాత్రను చేత పట్టుకొని కేవలం నువ్వు ఆయనకి ఏం చెల్లిస్తావు? నీ హృదయాన్ని అర్పించి దేవా అని ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టడం తప్ప నువ్వేం చేయగలుగుతావు? ఆ యొక్క ఆమె మరియా ఏం చేసింది? 300 దేనారములు కలిగిన అత్తరును, అచ్చ జటామాంసి అత్తరును, చాలా కాస్ట్లీ ఉంటుంది అన్నమాట. పెర్ఫ్యూము అత్తరుని ఎలా పూసుకుంటారంటే ఊరికి ఇలా స్ప్రే చేస్తారు. ఒక బొట్టు అలా స్ప్రే అయిపోద్ది అనమాట. బొట్టులో కూడా కొంచెం దుమ్ములాగా స్ప్రే అయితే అది అతుక్కొని వాసన వస్తుంటది శరీరానికి, బట్టలకు అతుక్కొని ఆ స్మెల్, ఆ పరిమళ వాసన ఆ దినమంతా ఉంటది అనమాట. కానీ అలాంటి తైలాన్ని తీసుకొని ఆ తల మీద గుమ్మరించి ఆయన పాదాలని కడిగి తైలంతో, ఆయన తల వెంట్రుకలతోటి పాదాలు తుడిచి ఆయన అభిషేకించి, అదెక్కడ తైలం? ఎలాంటి అభిషేకం? అదెక్కడ ఇష్టం? అదెక్కడ వాంఛ? ఇలాంటి డిజైర్ కావాలన్నమాట. ఇలాంటి ప్రభు ఏమన్నా ఆమెను వారించాడా? అనేకులు చెప్తున్నారు 300 దేనారాలు బీదలకు ఇవ్వచ్చు, ఎందుకు ఇట్లా ఆగం చేస్తున్నావు? నువ్వు ప్రభుకి ఇవ్వాలనుకుంది ఏమి ఇచ్చినా సరే ఆయన రిసీవ్ చేసుకుంటాడు నిన్ను. ఆయన రిసీవ్ చేసుకుంటాడు. ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? నీ జీవితంలో అయితే నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటి? నువ్వు ఆయన సన్నిధిలో నిన్ను నీవు సమర్పించుకుంటున్నావు అనమాట. ఈ ప్రక్రియలో నువ్వేమేమి ఇస్తున్నావో, ఏమేమి చేస్తున్నావో నీకేం అర్థం కావట్లేదు. ఓపికతోటి, ఒక ప్యాషన్ తోటి, ఒక డిజైర్ తోటి దాన్ని వెతుక్కోవాలన్నమాట. 300 దేనారాల అచ్చజట మాంసిని తీసుకొని వెళ్ళి, అలాంటి అత్తరిని తీసుకొని వెళ్ళి ఆయన తల మీద పాదం మీద కుమ్మరించిందంటే అసలు అదే ఎలాంటి అభిషేకం ఆయనకి, అదేలాంటి సమర్పణ. అపోస్తుల కార్యాల్లో వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకొని వచ్చి శిష్యుల పాదాల దగ్గర పెట్టేస్తారు. ఆస్తులు నమ్మి ఆయన పాదముల దగ్గర తెచ్చారు. మనకి ఎప్పుడైనా అనుభవం ఉంది ఆస్తులు అమ్మి దేవుని పాదాల దగ్గర పెట్టడం? ఉల్లిగడ్డ మీద పొట్టు తీస్తుంటాం ఇట్లా కొంచెం, ఆ పొట్టు కూడా మళ్ళీ ఇట్లా కొంచెం దుంచి అలాగా. అంటే నేనేం కండెమ్ చేయట్లేదు మిమ్మల్ని, నువ్వు ఉన్న పొలాన్ని పోయి భూములమ్మ అని చెప్పట్లేదు, మరి తంటలు తేగాకండి. వాట్ ఈస్ యువర్ ప్యాషన్? వాట్ ఈస్ యువర్ డిజైర్? నీ హార్ట్ కోర్ లో నీకున్న డిజైర్ ఏంటి? ఆయనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? ఊరికనే ఎలా కూర్చుకుంటామండి? పొలంలో విత్తనం వేసాము, షూమంతారు అనగానే వచ్చేసి ఇంట్లో పడుద్దా పంట అంతా? పొలం మీద పడాలా, కొయ్యాలా, తూర్పాలు పట్టాలా, కొట్టాలా, తెచ్చుకోవాలా, సంచులకు ఎత్తాలా, ఒంటి నిండా దుమ్ము పోసుకోవాలా, ఇంటి నిండా దుమ్ము తయారు చేయాలా. ఎంత యాతన పడితే వచ్చేస్తుంది అన్నమాట. ఎలా కూర్చుకుంటావు? ఉద్యోగాలు చేయాలంటే ఊరికనే కూర్చోబెట్టి పడుకోబెట్టి ఉద్యోగాలు ఇస్తున్నారా? ఏసీ రూమ్లో పడుకోమని చెప్పి ఇస్తారా జీతాలు? కష్టపడాలి, శ్రమ పడాలి, కూర్చుకోవడానికి కష్టపడాలి, నీ బిడ్డల్ని పోషించడానికి కష్టపడాలి. పిచ్చుకలు తమ పిల్లలకి తిండి పెట్టాలంటే దేశం మీద పడాలి, పురుగులను పట్టుకోవాలా, తెచ్చుకోవాలన్నమాట. తెచ్చుకోవాలా, పిల్లల నోట్లో పెట్టాలి. కష్టపడింది ఎలాగొస్తాయి చెప్పండి? వాట్ ఐ మీన్ అంటే దేవుని వాక్యాన్ని కూర్చుకోవడానికి నీ వంతు, నీ ప్రయాస ఏంటి? దట్ ఈస్ మై క్వశ్చన్. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన ప్రేరేపిస్తున్నాడు, అంటే దేవుని బిడ్డల్ని ప్రేరేపిస్తున్నాడు. ఈ ఊర్లో చర్చి ప్లాన్ కావటం, చర్చి రన్ కావటం ఇదేమి ఊరికనే జరగలేదు. దేవుని ఏర్పాటు ఇది అనమాట. దేవుని అనుగ్రహంలో ఏర్పాటు ఇది. దేవుడు ఇప్పుడు జనాల్ని ప్రేరేపిస్తా ఉన్నాడు. దేవుడు ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ ప్రేరేపించబడాలి. ఊరికనే వేస్ట్ గా కూర్చొని ఫలితం లేదు.
ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి దేవునితో అనుబంధం ఉంది, సంబంధం ఉంది, వ్యక్తిగతమైన సాక్ష్యాలు ఉన్నాయి. మనం అనుభవిస్తున్నాం, ఆయనను అనుభవిస్తున్నాం. ఆయనను అనుభవిస్తూ 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 మనం ఏం వెచ్చిస్తున్నాం? ఆయన సన్నిధిలో సమయాన్ని పెడుతున్నాం. ఇంకా ముందు ముందు ఏమేం పెట్టడానికి నిర్ణయించుకున్నారు? మీ దానాన్ని పెట్టడానికి, మీ సమయాన్ని పెట్టడానికి, మీ ఆస్తుల్ని పెట్టడానికి, మిమ్మల్ని మీరు సమర్పించుకోవడానికి ఆయనకి ఏమేమి వెచ్చిస్తున్నారు? దేవుని యొక్క అనుగ్రహాన్ని చూసిన తర్వాత ఇంకా ఆయనని ఎలా వదిలేస్తాం చెప్పండి? ఆయన విడిచిపెట్టి ఎలా ఉంటాం? అప్పుడు వేస్తాం అనమాట అడుగులు, ఆయన నమ్మకత్వాన్ని చూసినప్పుడు. 107వ కీర్తనలు 13వ వచనం చూడండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను. అది 19వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను. ఇంకా 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. 28వ వచనంలో. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను, అవి నిమ్మలమైనవి, వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించాను. వాట్ ఏ మెర్సీ గాడ్. వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. 5వ వచనంలో ఏముంది? ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఇది ఆయన ఫెయిత్ఫుల్నెస్ అన్నమాట. నువ్వు మొరపెడితే నువ్వు ఆయన నమ్మకత్వాన్ని చూడాలి. ఆయన నమ్మకత్వాన్ని చూడాలి. ఊరికనే కూర్చోలేదు కదా మనం ఇక్కడ, ఏదో గాలికి ప్రార్థన చేయట్లేదు, జీవించే దేవునికి ప్రార్థన చేస్తున్నాం. ఆయన తన అనుగ్రహం చేత మనుషుల్ని ప్రేరేపిస్తున్నాడు అన్నమాట మారు మనసు పొందాలని. ఇప్పుడు చెప్పండి, మారు మనసు అంటే ఏంటి? పాత మనసు తీసేయాలి, పాత అండర్స్టాండింగ్ తీసేయాలి, కొత్త మనసు పెట్టుకోవాలి, కొత్తగా నేర్చుకోవాలి. మనసు కొత్తది పాతది ఎట్లా అవుతుంది? మనసు అదే మనసు, కానీ ఇప్పుడు ఈ బాటిల్లో, గాజు బాటిల్లో మనం రంగు నీళ్లు పోసాం అనుకోండి, ఎలా కనపడతాయి? రంగు కనపడుతుంటాయి. ప్లెయిన్ వాటర్ పోసాం అనుకోండి, ప్లెయిన్ గా కనపడుతుంటాయి. మనసు కూడా అలాగే అనమాట. నీ గ్లాసు లాగా లోకంలోని దరిద్రం అంతా నింపుకుంటే ఎలా ఉంటది? నోరు తెరిస్తే దరిద్రం. అలాంటి సీసాలు ఆ దరిద్రం అంతా తీసేసేసి ఆ ప్లేస్ లో దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ప్రేమను నింపుకుంటే మంచిగా ఉంటాం అన్నమాట. అతను మాట్లాడుతూ ఉంటే అనేకులు వింటా ఉంటారు, ఆశపడుతుంటారు. యేసుప్రభు మాట్లాడుతుంటే కూడా అనేకులు ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపోయారంట. టైమే మర్చిపోయారు, దినాలు ఆయన సన్నిధిలో గడిపారు, ఆకలి మర్చిపోయారు, వాళ్ళ సమస్యలు మర్చిపోయారు. నేను ఇప్పుడు రోమీలు రాసిన పత్రికలోనికి వస్తున్నాను. నేను రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. సత్క్రియను ఎలా చేయాలంట? ఓపికగా చేయాలి. 8వ వచనంలో కూడా, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవునికి ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. మళ్ళీ సత్క్రియ గురించి మాట్లాడుతుంది. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారికి. లోకంలో ఒక నీతి ఉంది, అది దుర్నీతి. లోకంలో మనుషులు మాట్లాడుకునేది, అంటే దేవుని వాక్యం కాకుండా లోకంలో చాలా మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయం
పరలోక రాజ్యము అని స్టార్ట్ చేశాడు ఇక్కడ. తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉంది. పరలోక రాజ్యం ఎలా ఉందంట? దివిటీలు పట్టుకున్న పెళ్లి కుమార్తెలను పోలి ఉంది. దివిటీని పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి వెళ్తున్నాం అన్నమాట. అది పరలోక రాజ్యం అంటే. మనం ఏం ధ్యానిస్తున్నాం పరలోక రాజ్యం గురించి ఇంతవరకు? పరలోక రాజ్యం అంటే ఎక్కడో చచ్చిన తర్వాత పోయేది కాదు. పరలోక రాజ్యం సమాధి బండ మీద పెడతారు కదా, పాపం పరలోక ప్రాప్తి చెందాను పలాని రెడ్డి గారు, సమాధి రాయి మీద ఉంటది అనమాట. ప్రభు నందు నిద్రించాను. పరలోక రాజ్యం అంటే ఏమని చెప్తున్నాడు యేసు ప్రభు? పరలోక రాజ్యము ఈ భూమి మీద జరిగే పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు. పరలోక రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించడానికి కొరకే యేసు ప్రభు వచ్చాడు అనమాట. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. ఈ లోకంలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ మీద కట్టేది కాదు నా రాజ్యం. నా రాజ్యం ఈ లోకంలో ఉన్న అబద్ధం మీద పనిచేసేది కాదు. నా రాజ్యం ఈ లోకంలో ఉన్న వస్తువుల మీద పనిచేసేది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైన ఆలోచనలతోటి పనిచేసేది కాదు. నా రాజ్యం వేరు, దాని రూల్స్ వేరు, దాని రెగ్యులేషన్స్ వేరు. ఈ 10 మంది కన్యకలు ఏం చేస్తున్నారు? దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారునికి ఎదురు చూస్తున్నారు అన్నమాట. పరలోక రాజ్యం అట్లుందనమాట. ఎదురు చూసేవారిలాగా, దివిటీలు పట్టుకొని ఎదురు చూసేవారిలాగా. నేను ఇంకా ముందుకెళ్తున్నాను. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. 5 బుద్ధి లేదు, 5 బుద్ధి ఉంది. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. నూనెను పట్టుకొని పోలేదంట. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయేది. సిద్ధెలలో నూనెని దివిటీల కొరకు నింపుకొని రెడీగా పెట్టుకున్నారు అన్నమాట. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండేది. అందరు పడుకొని నిద్రేస్తున్నారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అను కేక వినపడింది. గట్టిగా కేకేశారు, పెళ్లి కుమారుడు వస్తున్నాడు హో అని చెప్పి. అనగానే అందరు రెడీ అయిపోతారు అన్నమాట. అప్పుడు దాకా రెడీ లేని వాళ్ళు, పెళ్లి కుమారుడు వచ్చేసాడు, కబురు వచ్చేసింది, ఆయన ఎదుర్కొని పోదాం రండి అని కేక వినపడింది. అప్పుడు కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరి. గాని బుద్ధి లేని కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యుడని బుద్ధి గల వారిని అడిగిరి. మా దివిటీలు ఆరిపోతున్నాయి, మీకు కొంచెం మీ నూనె పోయారా మాకు అంటే, మాకు సరిపోదు అని చెప్పారు వీళ్ళు. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. మీరు పోయి కొనుక్కోండి, ఎవడన్నా నమ్మితే ఇంకా మాకైతే మాకు మీకు సరిపోదు ఇది అని చెప్పారు. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయేది. అంతటా తలుపు వేయబడెను. తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్ము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండు. ఇప్పుడు చెప్పండి, బుద్ధిగల వారెవరు? యేసుప్రభు ఏమన్నాడంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటున్నాడు. యేసుప్రభు ఇంకొకసారి ఏమని చెప్తాడంటే, నేనే లోకమునకు వెలుగు అంటాడు. ఆయన మళ్ళీ ఇంకా ఏం చెప్పాడంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్తున్నాడు అన్నమాట. మీ వెలుగుని ఎప్పుడు వెలుగుతానే ఉండనివ్వండి, అది దీపస్తంభం మీద పెట్టబడి ఉండాలని చెప్తున్నాడు అన్నమాట. మనం పెళ్లి కుమారుని ఎదుర్కొనే ప్రక్రియలో ఉన్నాం, ఆ ప్రాసెస్లో ఉన్నాం. మనం దివిటీలు పట్టుకున్నాం. దివిటీలు అంటే ఏదైతే దేవుడు సిద్ధపరిచాడో ప్రామిసెస్ని, వాటన్నిటిని, వాగ్దానాలని చేత పట్టుకున్నాం అన్నమాట. వాగ్దానాలని చేత పట్టుకున్నాం. దివిటీని పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలమ్మా. పెళ్లి కుమారుడు వస్తాడు, ఎప్పుడో ఏదో ఒక రోజు వచ్చేస్తాడు నీ జీవితంలో కార్యం చేయడానికి. ఎందుకంటే ఆలస్యం అవుతుండొచ్చేమో కానీ పని అయితే జరుగుతుంది అనమాట. బుద్ధి కలిగి ఉండటం అంటే ఏంటి? బుద్ధి కలిగి ఉండటం అంటే వాగ్దానాన్ని పట్టుకొని ఉండటం అనమాట. బుద్ధి కలిగి ఉండటం. బుద్ధి లేకపోవటం